బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడిపత్రిలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తమపై పెట్టిన కేసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున టీడీపీ మహిళా కార్యకర్తలు చేపట్టిన నిరసన కార్యక్రమం వాయిదా పడింది. నిన్న ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ఎస్పీని కలిశారు. ఈ క్రమంలో టీడీపీ మహిళా కార్యకర్తల మీద పెట్టిన కేసులను పునః పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీంతో టీడీపీ మహిళా కార్యకర్తలు చేపట్టిన వైసీపీ ప్రజాప్రతినిధుల ఇంటి ఎదుట మౌన దీక్ష కార్యక్రమాన్ని వాయిదా వేశారు. కేసులను ఎత్తివేయాలనే పక్షంలో ఇక తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని టీడీపీ మహిళా కార్యకర్తలు హెచ్చరించారు. అంతకుముందు మహిళా కార్యకర్తల మౌన దీక్ష కార్యక్రమ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ముఖ్యంగా తాడిపత్రిలో కవాతు నిర్వహించారు. దీంతో అక్కడ ఏం జరుగుతుందోననే టెన్షన్ ప్రజల్లో నెలకొంది. శాసనసభ్యులు శ్రీ జేసీ అస్మిత్ రెడ్డి అన్న గారు మన ఎస్పీ జగదీష్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఆయనతో మా మీద పెట్టిన మా మహిళల మీద కానీ కార్యకర్తల మీద కానీ పెట్టిన కేసుల గురించి చర్చించడం జరిగింది. ఎస్పీ జగదీష్ గారు కూడా సానుకూలంగా స్పందించి మీ కౌన్సిలర్ల మీద మహిళా కౌన్సిలర్ల మీద కార్యకర్తల మీద పెట్టిన కేసుల గురించి మరోసారి పునః పరిశీలిస్తానని మా ఎమ్మెల్యే గారికి హామీ ఇవ్వడం జరిగింది. అందువల్ల మౌన దీక్షకు మన ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము తాత్కాలిక ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, ఈ నిరసన కార్యక్రమం వెనక్కి తీసుకోవడం వెనక డీటెయిల్స్ ఏంటి? శ్రీ అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరుగుతున్న పరిణామాలు, ఇరు వర్గాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు, ఇటు పరిణామాలతో పోలీస్ శాఖ తలనొప్పిలో మారిందని చెప్పొచ్చు. గత కొన్ని నెలలుగా ఇద్దరి మధ్య అయితే జేసీ వర్సెస్ కేతిరెడ్డి మధ్య జరుగుతున్న పరిణామాలు, ఇసుక దుమానం దగ్గర నుంచి రాజకీయ ఆధిపత్య పోరు వరకు అనేక పరిణామాలన్నీ కూడా పోలీస్ శాఖకు పెద్ద ఇబ్బందులు మారాయని చెప్పొచ్చు. దీంతో పోలీస్ శాఖ వెంటనే కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కూడా చేపట్టింది. కొత్త జిల్లాకు కొత్త ఎస్పీ వచ్చిన వెంటనే తిరుపతిలో పెద్ద రగడ జరగడంతో ఆ రగడకు దానికి అనుగుణంగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా రంగంలోకి దింపారు. తిరుపతిలో కూడా పెద్ద ఎత్తున కేంద్ర బలగాలను రంగంలో దింపి కవాతుగా నిర్వహించి ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా ట్రబుల్ మాంగర్స్ ఎవరైతే వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో కూడా కంట్రోల్ చేసినట్టు తెలుస్తోంది. ఇటు ఇవాళ మౌన దీక్ష తలపెట్టిన టీడీపీ మహిళా నేతలు దాన్ని వాయిదా వేసుకుంటూ ప్రకటించడంతో కూడా పెద్ద ప్రమాదంతో పెద్ద తలపు తప్పి చెప్పొచ్చు. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా గత 5 ఏళ్లలో వైసీపీ నేత అంతా కూడా టీడీపీ నేతలపై, మహిళా నేతలపై ముఖ్యంగా ఎస్సీ కేసులతో పాటు 307 కేసులు బుక్ చేయడంతో పెట్టడంతో వాటిని అక్రమ కేసులన్నీ కూడా ఎత్తివేయాలంటూ కూడా టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి నిన్న ఎస్పీని కలవడం, ఎస్పీ కూడా పరిశీలిస్తాను అని హామీ ఇవ్వడంతో కూడా ఈ మహిళా నేత అంతా కూడా ఇవాళ జరగనున్న మౌన దీక్ష తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు కూడా ప్రకటించారు. వైసీపీ నేతలు ఎవరైతే మన ఎస్పీని కలిసి వాళ్ళందరూ కూడా టీడీపీ నేతలు వరుసగా ఇబ్బంది పెట్టారు. ముఖ్యంగా మహిళా నేతలను చూడకుండా వారిపై ఎస్సీ కేసులు 307 కేసులు బుక్ చేయడంతో పాటు అనేక ఇబ్బందులు గురి చేశారంటూ కూడా టీడీపీ మహిళా నేతలంతా కూడా వైసీపీ మాజీ ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద మౌన దీక్షకు ఇవాళ తలపెట్టారు. దానికి ఎస్పీ కూడా హామీ ఇవ్వడంతో అక్రమ కేసులను పునః పరిశీలిస్తామంటూ కూడా హామీ ఇవ్వడంతో ఈ మౌన దీక్ష తాత్కాలికంగా వాయిదా వేసినట్టు కూడా ప్రకటించారు. దీనికి సంబంధించి పోలీసు బలగాలు కూడా పెద్ద ఎత్తున రక్షణ చర్యలు కూడా చేపట్టాయి. భారీ ఎత్తున కేంద్ర బలగాలతో కూడా కవాతు నిర్వహించడంతో తలపై చేపట్టడం ఏం జరుగుతున్నది కూడా ఆసక్తికరంగా మారింది. థ్యాంక్ యూ యోగానంద్.